సో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 20 నెలలు కావస్తుంది. ప్రభుత్వం పైన మీ ఒపీనియన్ ఏంది? రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? ఇందిరమ్మ రాజ్యం ఎట్లుంది? ప్రజా పాలన ఎట్లుంది? నాకైతే నచ్చట్లేదు పరిపాలన అనేది. అంటే కాళేశ్వరము కట్టి ఈ 2 ఏళ్ళు దాని మీదనే ఫోకస్ పెట్టి చేస్తున్నారు. మన ఇంట్లో ఏదైనా కార్యం అయితే ఎంతో అప్పు చేస్తాం, ఒక పెళ్లి చేయాలన్నా ఇల్లు కట్టాలన్నా. అంత పెద్ద కాళేశ్వరం కట్టిండు కాబట్టి అప్పు తెచ్చిండేమో కట్టిండేమో, కానీ దాని మీదనే ఒక స్పీచ్ ఆన్ చేస్తే కేసీఆర్ కుటుంబంని విమర్శించకుండా అసలు అది ఎండ్ అనేది అవ్వడం లేదు. రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ప్రజల కోసం వచ్చిండు కాబట్టి ప్రజల గురించి ఆలోచించి ఏ విధంగా చేయాలనేది ఫోకస్ పెట్టాలి. ఆ యూరియా లేదని ఏడుస్తున్నారు, హైడ్రా కోసము జనాలను మామూలుగా ఏడిపిస్తున్నాడు. కాళేశ్వరం పైన మీ ఒపీనియన్ ఏంటంటే నిజంగానే కాళేశ్వరం లేకపోతే ఈ రోజు హైదరాబాద్ లో నీళ్ళు తాగే వాళ్ళ? గతంలో వాటర్ గురించి హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే ప్రతిరోజు ట్యాంకర్ రాందైతే వాటర్ ఉండేవి కాదు కదా. అమ్మా నీళ్లు లేవురా, నిజంగా ఒకప్పుడు అస్సలు నీళ్ళే లేవు. బదు పెద్ద పెద్ద సమస్యల నుంచి అటు అంతా మేడ్చల్ అటువైపు అయితే నీళ్లు పెద్ద పెద్ద దాంట్లో పైప్ లైన్స్ వేసి తీసుకొచ్చిర్రు. వాళ్ళు సాహసోపేతంగా వాళ్ళు చేసిండ్రు. చేసిన వాళ్ళని పట్టుకొని వీళ్ళు అనవసరంగా దాని కమిషన్లని అవ్వని ఇవ్వని మొన్న అసెంబ్లీలో అక్బరుద్దీన్ ముస్లిం అతను సార్ పేరు మర్చిపోయాను, మీరు కమిషన్ వేసినందుకు ఎన్ని కోట్లు ఖర్చు అయినాయి? 2 నెలల నుంచి మీరు ఎంతగానో ఖర్చు పెట్టుకొని దాని మీద ఇది చేస్తున్నారు. దాన్ని అట్లా ఖర్చు పెట్టుకునే మరి ఇదేదంటే కక్షపూరితంగా విసుకొస్తుంది. అసలు వాళ్ళని విమర్శించడం కాదు. సరే వాళ్ళు తిన్నారు అయిపోయింది, వాళ్ళు తిన్నారు చేసిండ్రు, నువ్వు తింటలేవా? నువ్వు దిగిపోయిన తర్వాత నీ విషయాలు నీ చిట్టంతా బయటపడుతుంది ఒకరికొకరు అనేది. అది కాదు అని ఇప్పటికైనా తెలుసుకొని సమస్యల గురించి పరిష్కరిస్తే ఓవరాల్ గా రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందండి? ఏమో ఇప్పటికి ఇంకేం అర్థమైతలేదు. అందరు ఏడుస్తున్నారు, ఒక్కొక్కరు యూట్యూబ్ లో చూసినా ఓపెన్ చేసినా ఏడుస్తున్నారు. అట్లా ఏడిపించుకొని పాలన చేయడం అయితే కరెక్ట్. అంటే మహిళలను కోటీశ్వరులను చేస్తా అంటున్నారు కదా, మరి వాళ్ళ కూతుర్ని వాళ్ళ భార్యను చేస్తున్నాడేమో మరి, ఏమో అమ్మా. ఇప్పుడు 500 గ్యాస్ సిలిండర్ వస్తుందా అంటే ఓపెన్ గా చెప్పండి. ఏం లేదమ్మా, ఏమీ లేదు, రావట్లేదా? ఏం లేదు. 2500 రావట్లేదా? ఏం లేదమ్మా, ఏమీ లేదు. అసలు సిటీలో నిజంగా చెప్తున్నా, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సిటీలు ఉన్న వాళ్ళకి చాలా తక్కువనే వచ్చింది. విలేజ్ ఉన్న వాళ్ళకే ప్రతి పథకం అనేది అమల్లో ఉంది, వాళ్ళు ఇంటింటికి తిన్నారని విన్నాము. సిటీలో అట్లా తక్కువే అమ్మా, చాలా తక్కువ. అప్పుడు లేదు ఇప్పుడు లేదు. కాకపోతే ఏంటంటే జనాలు చాలా ఇప్పుడు యూరియా కోసము దానికోసం చాలా ఏడుస్తున్నారు. హైడ్రా కోసం కూడా అట్లా కాకుండా వేరే విధంగా వృద్ధి చెందాలి, కానీ ఇట్లా కూలగొట్టి ప్రజలు నడిపించుకుంటా పరిపాలన చేయడం కరెక్ట్ కాదు. ఇంకోసారి గెలుస్తాడా రేవంత్ రెడ్డి? మీ ఒపీనియన్ చెప్పండి. నా ఒపీనియన్ జెన్యూన్ గా అయితే గెలువు. థ్యాంక్ ఈ యూ. విధంగా ఇంతమంది నేర్పిస్తే ఎవరేస్తారమ్మా? ఊర్లలో కూడా ఏడుస్తున్నారు, నిజంగా మొగోళ్ళు కూడా ఏడుస్తున్నారు. అది నాకు బాధ అనిపిస్తుంది.